కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో దేవర మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అభిమానుల అంచనాలు అయితే భారీ ఎత్తున పెంచిందని చెప్పుకోవచ్చు. అయితే మొన్న ప్రీలీజ్ ఈవెంట్లో జరిగిన కొన్ని చిదురుమదురు ఘటనలకు సంబంధించి అయితే అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. ఆ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వటం కొంత అభిమానులు అయితే తీవ్ర నిరాశకు అయితే గురయ్యారు. మొత్తం మీద సినిమా మీద అయితే పూర్తి అంచనాలు అయితే పెరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా మరికొద్ది గంటల్లోనే సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ సినిమా ఎప్పుడు వీళ్ళ కాంబినేషన్లో వచ్చినా కానీ మంచి రిజల్ట్ అయితే వస్తుందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే అంశం మనతో కూడా మాట్లాడిన చిడిబాబు గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడుతుంది. ఎలా ఉండబోతుంది దేవర? అంటే మొన్న ప్రీలీజ్ ఈవెంట్ మనం చూసాము. ఆ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వటం, అంటే అక్కడ ఉన్న సీటింగ్ సీటింగ్ 3 దాంట్లో సీటింగ్ కెపాసిటీ తక్కువ, పాసులు లేని వాళ్ళు కూడా వచ్చేసారు. అందులో ఏంటంటే అసలు ఇంత ఎక్స్పెక్టేషన్ ఉన్న సినిమా ఫ్యాన్స్ అసలు పిలవకపోయి వచ్చేస్తారు. ఇప్పుడు మనం ఓపెన్ గ్రౌండ్లో పెడితే కొంచెం సెక్యూరిటీ పెట్టి నాన్న బేబసం చేసినా చేయొచ్చు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఓపెన్ గ్రౌండ్లో పెట్టడం అనేది ఆఫ్టర్ రిలీజ్ చేద్దాం, బిఫోర్ రిలీజ్ ఏదో సింపుల్గా దీంట్లో ఒక స్టార్ హోటల్లో పెట్టి చేద్దాం అనుకున్నారు. కానీ అది ఫ్యాన్స్ మరి 3 ఏళ్ళు అయింది సినిమా రిలీజ్ అయ్యి. వాళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళ ఏ హీరోకైనా ఆ ఫ్యాన్స్కి వాళ్ళ హీరో దేవుడు. మా దేవుడిని చూడాలి, ఫంక్షన్కి వస్తే దేవుడిని మా దేవుడిని చూసుకోవాలని ఒక తపన ఉంటుంది. దాంతో పరిగెత్తుకుంటూ ఇన్విటేషన్ లేని వాళ్ళు కూడా వచ్చేసినాక కంట్రోల్ చేయటం. ఎంతమందిని పెడతారు? 1,00,000 మంది జనాలు వస్తే 1000 మంది పోలీసులు ఏం పని చేస్తుంది? కాదు కదా. సో వేల మంది వచ్చేసరికి పోలీసులు 100 మందిలో ఉన్నారు. పోలీసులు ఏమో చేతులు తీశారు. అప్పటికి పోలీసులు మైక్ స్టేజ్ మీదకి వచ్చి ప్రశాంతంగా ఉండండి, నిశ్శబ్దం కూడా ఎంత చెప్పినా ఫ్యాన్స్ వాళ్ళ ఆవేశం, వాళ్ళ ఇది కాదనలేము, వాళ్ళని తిట్టలేము, వాళ్ళని కోపడలేము. వాళ్ళ బట్టే హీరోలు ఇమేజ్ని బట్టే సినిమాలు కదా. సో అది జరుగుతుంది. బట్ ఆ సినిమా ఒక సెన్సేషనల్ సినిమా అవుద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కావాలని కూడా కోరుకుంటాను. ఎందుకు అంటే దీనికి ఊరినే ఒక సినిమా హిట్ అవ్వాలని ఊరినే కోరుకుంటూ ప్రేమ కొద్దు వాళ్ళ మీద అభిమానం కొద్దు కాదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఉంది. కొరటాల శివ వరుసగా 5 హిట్లు కొట్టాడు. ఆ 5 హిట్లు కూడా ఫ్లూక్ హిట్లు కాదు, కంటెంట్ తోటి బ్రహ్మాండమైన విషయ పరిజ్ఞానంతో హీరోలను పెట్టి హీరోలను కొత్త టైప్లో చూపించి అలా కొట్టాడు హిట్లు. ఒక్క సినిమా ఏదో ఫ్లాప్ అయింది. ఒక్క సినిమా ఫ్లాప్ అవ్వగానే మోసారు, కొరటాల శివ అయిపోయింది. అది అంటే మన ఇండస్ట్రీలో అన్నమాట. సినిమా హిట్ అయితేనేమో హీరో పేరు, ఫెయిల్ అయితే డైరెక్టర్ పేరు ఆనమైతే సంవత్సరాలుగా తరతరాలుగా అదే. సక్సెస్ అయితే హీరో, ఫెయిల్ అయితే డైరెక్టర్ వచ్చేస్తుంది. ఆ లెక్కలో అతని పేరు పెడు. దాని మీద అతను ఆకలికి ఉన్న సింహంలో ఉన్నాడు. ఒక సింహం కనుక ఒక అడుగు వెనక పడిందంటే 10 అడుగులు ముందుకు దూకుతుంది. అలాంటి క్రియేటర్ అనేవాడు ఎప్పుడూ ఒక సింహం అంటాడే. మనాడు నా ఉద్దేశం కొరటాల శివ ఒక సింహం అంటాడు. ఒక క్రియేటర్, అతను క్రియేటర్ని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో ఇంత ముందే ప్రూవ్ చేసుకున్నాడు. ఒక క్రియేటర్కి ఒక దెబ్బ తగిలితే ఆ కుంగిపోడు. క్రియేటర్ అనేవాడు, ఆ సృజనాశక్తి ఉన్నవాడు కుంగిపోడు. ఒక దెబ్బ తగిలితే దానికి 10 రెట్లు విజృంభించాలని చూస్తాడు. ఆ విజృంభణ ఈ సినిమాలో కనపడుతుంది. ఆ డైరెక్టర్ యొక్క విజృంభణ ఈ సినిమాలో కనపడుతుందని నేను ఎదురు చూస్తున్నాను. అలాగే ట్రైలర్లో స్పష్టంగా కనపడిందా మీరు అన్నట్లు? ఎస్, ట్రైలర్ విషయానికి వస్తాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తారక్ చాలా బాధ్యతతో చేస్తున్నాడు. ఎందుకు ఆ బాధ్యత అంటే అనేక మార్లు అతను ఒక పెద్ద బాధ్యత నెత్తి మీద భోజనం పెట్టుకున్నాను, నన్ను నమ్మి ఇవాళ ఇది గతంలో ఓన్లీ తెలుగు, ఇవాళ గతం తెలుగు కాకుండా తెలుగు ఏంటి, కేరళ ఏంటి, కర్ణాటక ఏంటి, బాంబే ఏంటి, విదేశాలు ఏంటి, అనేక మంది పెట్టుబడులు తనను నమ్మి, నా స్టార్డమ్ నమ్మి కోట్లు పెడుతున్నారు. సో వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. జస్ట్ నేను ఏదో సినిమా చేశాను, యాక్ట్ చేశాను కాదు, నాకు మోర్ రెస్పాన్సిబిలిటీ. అది కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని ప్రతి ఫ్రేము, ప్రతి సీను, ప్రతి ఇన్సిడెంటు, ప్రతి ఎపిసోడు చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా 1కి 10 మాటలు ముందు వెనక ఆలోచించి ఇదైతే ఎలా ఉంటుంది అలా తపన పడి చేస్తున్నాడు. సో ఇద్దరు గర్జించే సినిమా, ఒక సింహం గర్జిస్తేనే మనం ఇది 2 సింహాలు గర్జించే సినిమా. ఈ సినిమా ఇద్దరు కష్టపడి పనిచేస్తున్నారు. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాటు కాన్సన్ట్రేట్గా తీస్తున్నారు. ఎక్కడ ఒక లూప్ హోల్ లేకుండా, ఎక్కడ ఒక తప్పు జరగకుండా 10 మాటలు ఆలోచన చేస్తారు. సో ఇంతటి కృషితోటి, ఇంత కష్టంతో, ఇంత సిన్సియరిటీతోటి చేసిన ఏ సినిమా నాకు తెలిసి ఫెయిల్ అవ్వడం, దెబ్బతింటం నేను చూడలే. కనుక ఇది వాళ్ళిద్దరు కష్టానికి ఫలితం దక్కుద్ది. ప్రజలు 3 సంవత్సరాలు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆవురు అని అన్నారు. వాళ్ళని తృప్తిపరిచే రీతిలో ఈ సినిమా ఉంటుంది. గ్యారంటీగా పెద్ద సెన్సేషనల్ అవుద్దని నేను ఎదురు చూస్తున్నాను. సో ఎన్టీఆర్ చూస్తుంది ఏమనిపిస్తుంది? ఎన్టీఆర్ దీంట్లో డ్యూయల్ రోల్. ఆ డ్యూయల్ రోల్లో ఫాదర్ క్యారెక్టర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అతనిలో ఆవేశం లేని ఒక ఫిలసాఫికల్ గట్స్,
ఒక ఫిలసాఫికల్ గట్స్ తోటి చేసే పాత్ర. అది ఎంత గంభనంగా ఎంత గంభీరంగా చేస్తాడు ఎందుకంటే తాత అంశం, పెద్ద ఆయన అంశం ఉన్నవాడు. ఆ పెద్ద ఆయన అలాంటి పాత్రలు అవలీలగా చేసేవాడు. దృక్పథంతో తాతని దృష్టిలో పెట్టుకుని తాత అయితే ఎలా చేస్తుంటారు, తాత అయితే ఎలా చేస్తారు, తాత అయితే దీన్ని ఎలా మూమెంట్ ఇస్తారు, ఎలాంటి ఎక్స్ప్రెస్ ఇస్తారని ప్రతిక్షణం ఆలోచించే ఆ పాత్ర చేసి ఉంటాడు. కనుక అది ఆ పాత్ర ఒక స్పెషల్ అవుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా ముసలి పాత్ర కాదు అది. అది మామూలుగా ఏదో ఎమోషనల్ ఏజ్లో ముసలి ఫాదర్గా గంభీరమైన అదే కాదు. అది ఒక దాంట్లో ఫిలాసఫీ ఉంది. ఆ క్యారెక్టరైజేషన్లో ఒక ఫిలాసఫీ ఉంది, ఒక గాంభీర్యం ఉంది, ఒక ఎమోషన్ ఉంది. ఈ మూడు మిక్స్ చేసి చూపించాల్సిన నటన. అది ఒక పెద్ద ఆయనకి సాధ్యం. అది ఆ పెద్ద ఆయన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఆయన ఆశీస్సులతోటి ఆ లెవెల్లో చేస్తాడు, బాగా చేశాడు అనిపించుకుంటాడని నాకు ఉంది. చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే దాని ఏదో మామూలుగా ఆషామాషికి చేయట్లేదు అతను. ఆ సీను ఆ పెద్ద వేషం వేసినప్పుడల్లా చాలా డెడికేట్ దాంట్లో లీనమై అదే మూడ్లో అదే కాన్సన్ట్రేట్లో చేశాడు అనేది నేను విన్నాను. సో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు కూడా పెంచడం కూడా చూస్తే ఎలా అనిపిస్తుంది? మరి పెంచాలి కదా. దీన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఒప్పుకున్నారు కదా. అప్పుడు కూడా జగన్ ఆ టైంలో కూడా జగన్ 100 కోట్లు సినిమాకి ఖర్చు పెట్టిన దానికి ఇస్తానన్నాడు. అలాగే ఇచ్చాడు. 100 పూర్ణ ప్రతి ఒళ్ళు ఈ రెమ్యునరేషన్స్ కలిపేసుకుని 100 కోట్లు అంటే కాదు కదా. రెమ్యునరేషన్ హీరో, హీరోయిన్, డైరెక్టరు, కెమెరామెన్ నలుగురికి అయిపోతున్నాయి 61 కోట్లు. అవి పెట్టేసి మేము 100 కోట్ల సినిమా తీసామంటే ఎట్లా? అందుకని ఆ రూల్ పెట్టారు. ఇప్పుడు ఆ రూల్ మీద 100 కోట్లు సినిమాకి ఖర్చు పెట్టినట్టుగా ఇచ్చారు. ఇప్పుడు ఇస్తున్నారు. అది ఇవ్వాలి. ఎందుకంటే అంత ఖర్చు పెట్టారు కనుక వాళ్ళకు ఒక వెసులుబాటు అంతే. అంత ఖర్చు పెట్టి తీశారు, ప్రజల కోసం ప్రేక్షకుల కోసం తీశారు. అంటే వాళ్ళ వ్యాపారం, దాని వ్యాపారం కోసం వాళ్ళు చేస్తే అందరికీ ఇస్తే వాళ్ళు వ్యాపారం చేసుకున్నారండి, దానికి ఎందుకు వాళ్ళు అనొచ్చు. బట్ ఇట్ ఈస్ ప్రజలతోటి మమేకమైన ఇండస్ట్రీ కనుక ప్రేక్షకులు అనేది ప్రజలే ప్రేక్షకులు, ఇంకా వేరే కాదు కదా. సో వాళ్ళకి అంత ఆ సినిమా ఎంటర్టైన్మెంట్కు పార్ట్ ఆఫ్ సినిమా చూడాలి కనుక వాళ్ళకు ఒక వెసులుబాటు కల్పించడం కోసం నిర్మాతలకు ఒక వెసులుబాటు కల్పించడం ఒక ఇది. అది ఒక వారం 10 రోజులు. దానివల్ల సినిమా కాదమ్మా. ఆ వారం 10 రోజులు ఉన్నాయి ఓవర్ ఎంతూజియాజంలో ఉండే వాళ్ళ కోసం తప్పితే సినిమా బాగుంటేనే ఏ సినిమా అయినా. మీకన్నా అంచనా ప్రకారం రికార్డ్స్ అని బ్రేక్ చేసేవారు. రికార్డ్స్ ఏం బ్రేక్ చేస్తుంది ఏంటంటే పెద్ద సెన్సేషనల్ హిట్ కుటుంబం మొత్తం ఇంటిల్లో పాది ఎగబడి చూసే సినిమా అవుద్దమ్మా. అది ఎక్కడికి రికార్డు ఏం చేస్తుంది ఫ్యూచరు మనం జ్యోతిష్కలు చెప్పక్కర్లేదు. బట్ ఇట్ విల్ బీ ఏ ఫినామినల్ హిట్ అవుద్ది. ఇది కుటుంబ యావత్తు వెళ్ళి చూడవలసిన సినిమా, మళ్ళీ చూసే సినిమా అవుద్ది. ఆ రెండో పాత్ర తండ్రిగా చేస్తున్న పాత్ర ప్రజల్ని బాగా, ఆడియన్స్ని బాగా మెప్పిస్తుందని నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ.